సహోదరులు దెయ్యం పట్టే వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. ఈమెకి పట్టిన దెయ్యం ఏమిటాయా అంటే బలహీనపరచు ఆత్మ. ఏ ఆత్మది? బలహీనపరచు ఆత్మ. మనలో కొంతమంది కాసేపు బలంగా ఉంటారు, ఒకరోజు ఆత్మీయంగా బలంగా ఉంటారు, 2 రోజులు బలంగా ఉంటారు. ప్రభు కొరకు జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, రోషం కలిగి జీవిస్తా, ప్రార్థనాపరుడుగా జీవిస్తా, పౌరుషం కలిగి జీవిస్తా, ప్రభు సాక్షిగా జీవిస్తా, చాలా చాలా తీర్మానాలు తీసేసుకుంటారు. కానీ ఏమవుతుందో ఏమో సడన్ గా ఏదో ఒక పాపానికి లోబడిపోతారు, లొంగిపోతారు. ఇక ఏడవడం మొదలు పెడతారు. ప్రభా మళ్ళీ పడిపోయాను ప్రభా, మళ్ళీ దీనికి లొంగిపోయానయ్యా, మళ్ళీ ఈ పాపానికి బానిసనైపోయానయ్యా, మళ్ళీ ఈ పాపంలో బందీనైపోయానయ్యా, ప్రభు నన్ను క్షమించయ్యా, ప్రభు నన్ను మన్నించయ్యా మొదలు పెట్టేస్తాను.